అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కుమార్. ఎస్సీబీ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి నిరంతర ఆదేశాల మేరకు ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ గారి పర్యవేక్షణలో ఎస్సీబీ నిరంతరం ఈ ఐడి లిక్కర్ సంబంధించి కానీ, ఎన్డీపీఎల్ సంబంధించి కానీ, డిపిఎల్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించి కానీ, అక్రమ రవాణా, సేలు ఇలాంటి వాటి మీద నిరంతరం దాడులు జరుపుతూ ఉంది. అలాగే రోజు రూట్ వాచెస్ కానీ, తర్వాత మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి సర్చ్, సీజర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇదివరకు పట్టుబడిన అనేక కేసుల్లో ఈరోజు కాంట్రాబ్యాండ్ అంటే పట్టుబడిన మద్యాన్ని, అక్రమ మద్యాన్ని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వాటి వివరాల్లోకి వెళ్తే, ఇవాళ ఎమ్మిగనూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో శ్రీ భార్గవ్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు మేము బీయింగ్ యాన్ ఏఈఎస్ కర్నూలు, ఈరోజు నేను డిపిఎల్ సంబంధించి అంటే డ్యూటీ పెయిడ్ మద్యం అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మద్యం 7 కేసుల్లో 13.8 లీటర్ల మద్యాన్ని మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలి వచ్చిన మద్యాన్ని మేము ఇదివరకు పట్టుకున్నాము. వాటికి సంబంధించి మొత్తం 76 కేసులకు గాను 521 లీటర్లని మేము ఇవాళ మీడియా సమక్షంలో ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే 83 కేసుల్లో 535.05 లీటర్లని ఇవాళ ధ్వంసం చేశాము. ఇక ఈ కాంట్రాబ్యాండ్ ఏదైతే ఉందో వాటి విలువని మనము లెక్కగట్టినట్టయితే 2,50,000 దాకా ఉంటుంది. వాటికి సంబంధించిన పంచనామా ప్రొసీడింగ్స్ కానీ అవన్నీ కంప్లీట్ చేసి ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం ఒక మాధవరం చెక్ పోస్ట్లో ఒక సుజుకి యాక్సెస్ బ్లూ కలర్ 2 వీలర్ వెహికల్లో ఒక 5 బాక్సుల్ని మా ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ మరియు సిబ్బంది పట్టుకోవడం జరిగింది మాధవరం చెక్ పోస్ట్ వారి సహకారంతో. దానికి కూడా ఆ కేసుకు సంబంధించి కూడా ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాటి వివరాలని కూడా మేము ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది ఇదివరకే.